చేగుంటకు చెందిన కర్ర నాగమణి నిన్న ఉదయం చనిపోగా చేగుంటలోని వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులు వైకుంఠధామం వెళ్లి చూడగా సగం కాలిన శవంపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయటపడేశారు. మొన్న చనిపోయిన పక్కనే ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు తల భాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన అమానవీయ సంఘటన చాలా దురదృష్టకరం. నిన్న అంత్యక్రియలు నిర్వహించిన చేగుంట చెందిన కర్రనాగమణి ఆమె చితిపైన నీళ్లు పోసి శవం మీద నీళ్లు పోసి శవాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ చిల్లాస్థితిలో పడేశారు. అలాగే మొన్న ధన సంస్కారాలు చేసిన మురాడి నరసమ్మ అనే శతాధిక రుద్రాలది కూడా తలభాగం మొత్తం తీసుకెళ్లారు. ఈ రెండింటి మధ్యలో అంతకుముందు 7 రోజుల క్రితం చేసిన నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య శవానికి చితాభస్మం కూడా కాళ్ళకు సంబంధించిన చితాభస్మం కూడా ఎత్తుకెళ్లారు. ఇలా జరగడం చేగుంటలో మొట్టమొదటిసారి. ఇటు విషయమై చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వగానే తక్షణం స్పందించి విచారణ చేపట్టారు. ఇట్టి విషయమై పోలీసులు తక్షణం స్పందించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే దుండగులను తొందరగా పట్టుకొని వారికి కఠిన శిక్షలు విధించి